హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింగపూర్ అనేది జీరో నుంచి హీరోగా ఎలా డెవలప్ అయింది, దానికి గల కారణాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే సింగపూర్ అనేది చాలా చిన్న కంట్రీ అన్నమాట. అంటే ఇది ఎలా ఉండిద్ది అంటే చుట్టూ సముద్రం ఉండిద్ది, మధ్యలో ఇది ఒక ఐలాండ్ అన్నమాట. సో అది కూడా ఎలా ఉండిద్ది అంటే సింగపూర్ మధ్యలో ఉండి మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎటు చూసినా ఒక 40 కిలోమీటర్లు మాత్రమే సిటీ ఉండిద్ది అనమాట. అంత చిన్న కంట్రీ. కాకపోతే ఏంటంటే ఇది చిన్న కంట్రీ, దీనికి ఏంటంటే ఎలాంటి అడవులు కానీ బొగ్గు గనులు కానీ లేకపోతే కొండలు కానీ ఇలాంటి ఏమీ లేవు అనమాట. ఎందుకంటే మనకి సహజంగా వచ్చే డబ్బులు కూడా ఏమి ఉండవు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నాం అనుకో, అడవుల ద్వారా లేకపోతే కొండల ద్వారా లేకపోతే బొగ్గు గనుల ద్వారా వీటి ద్వారా ఏంటంటే మనకి కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది అనమాట గవర్నమెంట్కి. సో సింగపూర్ చూసుకున్నట్లయితే అలాంటి ఇన్కమ్ ఏమీ లేకుండా జీరో నుంచి హీరోగా ఎలా డెవలప్ అయింది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ సింగపూర్ అనేది మలేషియాతో కలిసి ఉండేది అనమాట. అంటే సింగపూరు మలేషియా ఒకే కంట్రీగా ఉండేవి. ఎప్పుడు బ్యాక్ 70-80 సంవత్సరాల క్రితము రెండు కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా కలిసి ఉండయో ఒకనొకప్పుడు సింగపూరు మలేషియా అనేది కూడా సేమ్ కంట్రీ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత సింగపూర్ ఏం చేసిందంటే మలేషియా నుంచి మేము విడిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి సో విడిపోయారు అనమాట. విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సింగపూర్ అనేది చాలా చిన్న కంట్రీ. సో దానికి ఏంటంటే కనీసం వ్యవసాయం చేసుకోవడానికి భూములు లేవు, పంటలు పండించుకోవడానికి కూడా ఏమి ఉండవు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే ప్రపంచంలో ఉన్న పక్క దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ప్రతి ఫుడ్ ఐటమ్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాలన్నా కానీ మొత్తం అనేది పక్క దేశాల నుంచి వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతిదీ కూడా పక్క దేశాల నుంచి వచ్చింది. కానీ సింగపూర్ అనేది ఎలా డెవలప్ అయింది అంటే సింగపూర్కి అసలు స్టార్టింగ్లో ఏం జరిగిందంటే సింగపూర్ అనేది ప్రపంచంలోనే మధ్యలో ఉండిద్ది అనమాట. సో అట్లా ఉండటం వల్ల సింగపూర్లో ఇక్కడ సముద్రం చుట్టూ సముద్రం ఉండిద్ది కాబట్టి ఐలాండ్ కాబట్టి అక్కడ పోర్ట్ ఏరియా అనేది ఏంటంటే స్టార్టింగ్లో బాగా డెవలప్ అయింది అనమాట. సో అది డెవలప్ అవటం వల్ల ఏంటంటే సింగపూర్కి ప్రపంచంలో ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ ప్రతి షిప్ అనేది సింగపూర్కి వచ్చి ఆగి వెళ్ళేదనమాట. అంటే సింగపూర్ అనేది ఒక జంక్షన్ మాదిరిగా ప్రతి దేశానికి వెళ్ళే షిప్పులు కూడా అక్కడికి వచ్చి ఆగి అక్కడ ఏదన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఒక్క కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే అక్కడ ఏదన్నా పెట్రోల్ ఇట్లా ఆయిల్ ఏదన్నా అంటే మార్చుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా నుంచి షిప్పులు యూకేకి వెళ్తున్నాయి. సో మధ్యలో ఏంటంటే వీళ్ళు మధ్యలోకి వెళ్ళాలికి ఆయిల్ ఏంటంటే సరిపోదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే షిప్పులన్నీ అక్కడికి వచ్చి సింగపూర్ వచ్చి ఆయిల్ కూడా అక్కడ కొనుక్కొని షిప్పుల్లోకి ఎక్కించుకొని వెళ్తుంటారనమాట. సో అలా జరగటం వల్ల ఇంకొకటి ఏంటంటే షిప్పులు ఆ గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇది ప్రపంచంలోనే మధ్యలో ఉండటం వల్ల ఏంటంటే ప్రతి కంట్రీకి వెళ్ళే షిప్పులు కూడా అక్కడికి వచ్చి ఆగి వెళ్ళటం వల్ల వీళ్ళకి ఫస్ట్ షిప్పింగ్ ఏరియా అనేది బాగా డెవలప్ అయింది అనమాట. సో డెవలప్ అవటం వల్ల ఏంటంటే అప్పుడున్న ప్రధాని లీ అని అతను ఏం చేశాడంటే సో మనం మలేషియా నుంచి విడిపోయాము, మన చిన్న కంట్రీ, మనకి ఎలాంటి ఇన్కమ్ లేదు, సో మనకి ఉన్న సోర్స్ వల్ల షిప్పింగ్ ఏరియా కాబట్టి దాని నుంచి వచ్చే ఇన్కమ్ని మనం ఎలాంటి కరప్షన్ లేకుండా మనం వినియోగించుకున్నట్లయితే మన కంట్రీ అనేది బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆ ప్రధాని ఏం చేశాడంటే అన్ని రాజకీయ పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇప్పుడు మనం ఎలాంటి కరప్షన్ చేయకుండా మన కంట్రీని డెవలప్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగా బతికిద్దని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి అప్పుడు ఏం చేశారంటే అప్పటి నుంచి సింగపూర్లో ఎవరైనా కరప్షన్ చేసినా కానీ జైల్లో పెట్టడం అట్లా జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఎలాంటి కరప్షన్ లేకుండా సింగపూర్ని డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ షిప్పింగ్ మీద వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని ఏం చేశారంటే నెక్స్ట్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేశారనమాట. ఇక్కడ షిప్పింగ్ ఏరియా ఎలా డెవలప్ అయిందో ప్రపంచంలో అన్ని షిప్పులు వచ్చి అక్కడ ఎట్లా అవుతాయో సింగపూర్ ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళే ఫ్లైట్లు కూడా ఏంటంటే సింగపూర్ వచ్చి కనెక్టివిటీ కోసం అక్కడ నుంచి వెళ్తుంటాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం వల్ల వీళ్ళకి షిప్పింగ్తో పాటు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో వచ్చిన ఇన్కమ్ని జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే సిటీని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఏం చేశారంటే సిటీలో మంచి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనమాట.
చేసిన తర్వాత ప్రధాని ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ని ఇన్వైట్ చేశాడు అనమాట. ఇన్వైట్ చేసి ఏం చెప్పాడంటే, సో మా కంట్రీ అనేది ఇప్పుడే బాగా డెవలప్ అవుతుంది, మేము మీకు కావాల్సిన సెక్యూరిటీ మేము ఇస్తాము, మీరు ఇన్కమ్ తీసుకొచ్చుకొని మా కంట్రీస్లో పెట్టుకోండి, మీకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా మా కంట్రీలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు లేదా మీరు కంపెనీలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని కంట్రీస్తో మాట్లాడటం జరిగింది. సో మాట్లాడిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళు ట్యాక్స్లు ఇవన్నీ కావాల్సిన అన్ని కూడా ఫ్రీగా ఇవ్వటం వల్ల, ఇంకా ఏంటంటే పోర్ట్ ఏరియా ఉంది, ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల ప్రపంచంలోనే అంతా కుబేర్లు ఏం చేశారంటే వాళ్ళ ఇన్కమ్ మొత్తం తీసుకొచ్చుకొని ఇక్కడ సింగపూర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అనమాట. చేసి వాళ్ళు ఏం చేశారంటే పక్క కంట్రీలో మొత్తం వచ్చి పెద్ద పెద్ద హోటల్ కట్టడం, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టడం, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడము, ఇంకా టూరిజానికి సంబంధించిన అన్ని కూడా ఏంటంటే పెట్టడం స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వితిన్ ఒక 10 years లోనే సింగపూర్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా డెవలప్ అయిందనమాట. సో అలా డెవలప్ అవ్వటం వల్ల ఏంటంటే ఇంకా అన్ని దేశాలకు సంబంధించి బ్యాంకింగ్ క్లయింట్స్ కానీ ఫైనాన్షియల్ క్లయింట్స్ కానీ వీళ్ళంతా సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం కూడా ఏంటంటే సింగపూర్లో తీసుకొచ్చి పెట్టడం స్టార్ట్ చేశారనమాట. అంటే డేటా సెంటర్లు ఇవన్నీ. ఎందుకంటే సింగపూర్ అనేది స్మాల్ కంట్రీ, చుట్టుపక్కల సముద్రం ఉండిద్ది, దానికి ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఏంటంటే నెంబర్ 1 సెక్యూరిటీ ఇస్తారన్నమాట సింగపూర్ వాళ్ళు. సో అందువల్ల ఏం చేశారంటే అన్ని కంపెనీలు మ్యాక్సిమం వాళ్ళ బ్రాంచ్లు ఒక్కొక్క బ్రాంచ్ని సింగపూర్లో పెట్టడం వల్ల సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే బాగా డెవలప్ అయిందనమాట. అంటే స్మాల్ కంట్రీ అయినా కానీ కంట్రీ నిండా కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం వల్ల కంట్రీ బాగా డెవలప్ అయింది. దానికి తోడు ఏం చేశారంటే గవర్నమెంట్ టూరిజానికి సంబంధించి మొత్తం కూడా డెవలప్ చేశారనమాట. సో అందువల్ల ఏంటంటే సిటీని బాగా గ్రీనరీగా డెవలప్ చేసి ఇంకా సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని కంపెనీలు పెట్టడం, టూరిజాన్ని మంచిగా డెవలప్ చేయటం, బీచ్లు అన్నింటిలో కూడా ఏంటంటే మొత్తం రీమోడలింగ్ చేసి పక్క దేశాల నుంచి, ఇండోనేషియా నుంచి, మలేషియా నుంచి ఇసుక తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా బీచ్లు క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే సిటీ అనేది ఏంటంటే చాలా బాగా డెవలప్ అయిందనమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సింగపూర్ అనేది టూరిజంలో నెంబర్ 1గా ఉంది, ఇంకా సెక్యూరిటీలో కూడా బాగుందనమాట. సో అప్పటి నుంచి ఏం చేశారంటే సింగపూర్ వాళ్ళు సిటీని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి పేజీలు బై పేజీలు అంటే దశల వారీగా సింగపూర్ అనేది ఏంటంటే సిటీని కూడా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే వీళ్ళు కూడా ఏంటంటే సింగపూర్లో లోకల్ వాళ్ళకి ఏం చేశారంటే గవర్నమెంట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అదంతా కూడా కరప్షన్ ఫాలో అవుతుందని చెప్పేసి వీళ్ళు గవర్నమెంటే ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారనమాట. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసి సింగపూర్లో ఉన్న లోకల్ వాళ్ళకి ఒక్కొక్క ప్లాట్ దగ్గర ఇచ్చేసారనమాట. అంటే ఎట్లా ఇచ్చారంటే ఇనిషియల్గా మీరు కొంత అమౌంట్ కట్టండి, మంత్లీ ఇంత అని కట్టుకోండి, ఒక 100 సంవత్సరాలు మీకు ఇల్లుని లీజ్గా రాసిస్తామని చెప్పేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సింగపూర్లో ఉన్న లోకల్ వాళ్ళు మొత్తానికి కూడా అంటే పేద ధనికులు అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీగా ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత హౌస్ బుక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇనిషియల్గా కొంత అమౌంట్ కట్టి మంత్లీ వాళ్ళకి వచ్చిన శాలరీలో ఒక $1,000 లేకపోతే $5,000 అట్లా పెట్టుకొని వాళ్ళకి ఏంటంటే హౌస్లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో అలా చేయటం వల్ల ఏంటంటే సింగపూర్ అనేది ఇప్పుడు చాలా మంచి కంట్రీగా, అంటే మీరు సింగపూర్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ లేకపోతే సిటీలో కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. దానికి కారణం ఏంటంటే అప్పుడు ప్రధాని చేసిన పని వల్లే ఇప్పుడు కంట్రీ అనేది బాగా డెవలప్ అయింది. ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల దేశాల వాళ్ళన్నీ కూడా జాబ్ చేయడానికి సింగపూర్ని ఎక్కువ ఎంచుకుంటారు అనమాట. ఎందుకంటే కంట్రీ అనేది సేఫెస్ట్ కంట్రీ కాబట్టి ఇంకా మనం నివసించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో అందువల్ల ఏంటంటే అందరూ సింగపూర్లో జాబ్ చేయడానికి ఇష్టపడతారు. సింగపూర్ అనేది నెంబర్ 1 కంట్రీ. ఇంకా ఇన్కమ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే సింగపూర్ ఇన్కమ్ అనేది వాళ్ళకి అంటే ఉన్న సిటిజన్స్కి ప్రొవైడ్ చేసిన హౌసులు కాకుండా ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఇన్కమ్ చూసుకుంటే కనీసం ఇంకొక 50 సంవత్సరాలకు కూడా వాళ్ళకి ఇన్కమ్ బ్యాంకులో ఉందన్నమాట. అంటే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ అనేది అంత ఎక్కువగా ఉంది. అంటే సిటీని ఎలా కావాలంటే అలా డెవలప్ చేసుకున్నారన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే సింగపూర్ అనేది మలేషియా నుంచి ఇడిపోయినా కానీ చిన్న కంట్రీ అయినా కానీ ఎలాంటి శాశ్వత వనరు లేకపోయినా కానీ అంత మంచి కంట్రీగా డెవలప్ అయిందంటే అప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అంటే పేజ్ బై పేజ్ ఎలా డెవలప్ చేశారు. సో ఇవన్నీ చూస్తే సింగపూర్ అనేది చుట్టుపక్కల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అందరూ మాట్లాడుకుంటుంటారు సింగపూర్ అనేది బాగా డెవలప్ అయిన కంట్రీ. సో సింగపూర్ ఎలా ఉందో మన ఆంధ్రాని కూడా అలా డెవలప్ చేయాలని చెప్పేసి
చంద్రబాబు నాయుడు కూడా ఏంటంటే సింగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్లో ఆంధ్రాను కూడా డెవలప్ చేయాలని చూశారనమాట. అందుకే అంత మంచి కంట్రీ కాబట్టి సింగపూర్ గురించి మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.